వంటి పాఠం ఏంటంటే 24వ పాఠం. దీని పేరు సంఘ ధన నిధి అనేటువంటి పాఠాన్ని నేర్చుకుంటాం మనం. సంఘ ధన నిధి, సంఘ ధన నిధి అనే దాన్ని మనం నేర్చుకుంటాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నిధి అంటే సంపద, అనగా దాచుకునేటువంటి సంపద. ప్రతి ఒక్కరము కూడా, ఇక్కడ ఉన్నటువంటి పురుషులే గాని స్త్రీలే గాని, చివరికి చిన్న పిల్లలు కూడా డబ్బులు ఏం చేసుకుంటారు? దాచుకుంటారు. చిన్న పిల్లలకు కూడా వాళ్ళు దాచుకునేటువంటి ప్లేస్ ఉంటది. ఇంకా చిన్న పిల్లలకు కూడా దాచుకునేటువంటి బాక్స్ ఉంటది. దాన్ని ఏమంటారు మన వాళ్ళు? డబ్బులు దాచేదాన్ని. మా నాసిరి గారు అయితే వాళ్ళ ఏరియాలో ముంత అంటారు, మా ఏరియాలో డిబ్బి అంటారు. మనీ బాక్స్ అన్నమాట. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఆ పిల్లలకి రూపాయి 2 రూపాయలు ఇస్తే, తెలివైన పిల్లలు ఏం చేస్తారంటే అవి పట్టుకెళ్ళి అందులో దాచుకుంటారు. వాడిని అడగండి, ఎందుకు నువ్వు దాచుకుంటున్నావురా అంటే వాడు చెప్తాడు, నా బర్త్డే కోసమనో, లేకపోతే వాడికి ఏదో ఉంటది, బ్యాట్ కొనుక్కోవాలనో బాల్ కొనుక్కోవాలనో, దానికోసం నేను దాచుకోవాలి అని. పిల్లలు మాత్రమే కాదు, తల్లిదండ్రులు కూడా, యవనస్తులు కూడా డబ్బులు దాచుకుంటూ ఉంటాం. ఏదైనా అవసరం వచ్చింది అనుకున్నప్పుడు అప్పటికప్పుడు మనం డబ్బులు వెతుక్కోకుండా, అవసరం అవుతుందేమోనని చెప్పి ముందే డబ్బులు దాచిపెడతాం. ఈ డబ్బులు దాచేటువంటి ప్రక్రియ ఇంట్లో ప్రతి నెల ఉంటది. కరెంటు బిల్లు వచ్చిన తర్వాత డబ్బులు దాస్తారా? ముందే దాస్తారా? కరెంటు బిల్లు కోసం ముందే దాస్తారు. స్కూల్ ఫీజు కోసం ముందే దాస్తారు. డ్వాక్రా గ్రూపులో కట్టడం కోసం ముందే దాస్తారు. ఈ భౌతిక సంఘంగా కుటుంబము కొరకైనటువంటి ధననిధిని ముందుగానే మనం సిద్ధపరుస్తాం. ముందుగానే సిద్ధపరిచి ఆ ధననిధి కొరకు మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ రోజు నేర్చుకునే పాఠంలో కుటుంబ ధననిధి, సంఘ ధననిధి అనేటువంటిలో రెండింటి గురించి మనం నేర్చుకుందాం. మనకి ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి నిధి దేని గురించి? కుటుంబ ధననిధి గురించి. కుటుంబంలో డబ్బులు అనేటువంటి వాటిని ముందుగానే ఎలా మనం దాచుకుంటాము అనేది మనకందరికి తెలిసిన విషయం. కానీ బైబిల్లో దేవుడు నీ కుటుంబ నిధితో పాటుగా సంఘ నిధి అనేటువంటిది కూడా ఒకటి ఉంది. సంఘ నిధి అనే దాని గురించి కూడా నువ్వు ఆలోచించాలి. సంఘ నిధి కొరకు కూడా నీవు ధనాన్ని దాచిపెట్టాలి అనేటువంటి దానిని లేఖనాల్లో కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. అదేమిటి అంటే, మొట్టమొదటగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. మహోన్నతమైన దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియపరుస్తున్న మాట ఒకటి మనం చదువుకుందాం. మలాకీ గ్రంథము. బైబిల్లో ఈ పుస్తకాన్ని ఏ నిబంధనకు చివర చూస్తాం? కాన్ఫిడెన్స్ కాలం ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలియపరచాలి. ఏ నిబంధనకి? పాత నిబంధనకు ముందుగా దాన్ని మనం చూస్తాం. ముందుగానే లాస్ట్గా పాత నిబంధనలో చివరి పుస్తకం 39వ పుస్తకము మలాకీ గ్రంథము. ఈ మలాకీ గ్రంథములో 3వ అధ్యాయంలో దేవుడే స్వయముగా చెబుతున్నటువంటి ఒక మాటను చూసినట్లయితే ఏముంది అక్కడ? నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు, ఏముంది అక్కడ? నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. అంటే ఇక్కడ ఒక నిధి ఉందంట. దేవుడే అంటున్నాడు, మీరు నిధిలోనికి తీసుకురండి. ఏ నిధి? బీరువాలో మీరు దాచే నిధి కాదు, పోపు డబ్బాలో దాచే నిధి కాదు, బ్యాంకుల్లో దాచే నిధి కాదు. ఇలాగ బ్యాంకుల్లో దాస్తున్నారు, బీరువాలో దాస్తున్నారు, డబ్బాల్లో దాస్తున్నారు. కానీ దీనితో పాటుగా మందిరములో కూడా ఒక నిధి ఉందంట. ఆ మందిరపు నిధిలోనికి మీరు తీసుకుని రండి. నా మందిరపు యొక్క నిధిని గురించి కూడా మీరు ఆలోచించాలి అనే పదాన్ని ఈ వాక్య భాగంలో మలాకీ ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే మందిరపు నిధిలోనికి మనం ఇవ్వాలి, కుటుంబ నిధిని కూడా మనం చూసుకోవాలి. ఈ రెండింటిలో
మనుషుల ఆలోచన ఎలా ఉంటుంది, దేవుడు దాని గురించి ఎలా ఆజ్ఞాపించాడు ఆలోచన చేస్తే, కుటుంబంలో కావలసిన దాన్ని సంపాదించుకున్న తర్వాత దేవుని మందిరానికి ఏమన్నా ఇవ్వాలా? దేవుని మందిరానికి ఇచ్చిన తర్వాత కుటుంబం కొరకు సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయాలా? ఏది చేయాలి? ఏది చేయాలి? మందిరములకు కావలసినటువంటి వాటిని ఇచ్చి, ఆ తరువాత కుటుంబంలో కావలసిన వాటిని సమకూర్చుకోవాలని ఆన్సర్ బాగా చెప్పారు. ఆన్సర్ చాలా అందరూ చెప్పారండి. నేను ఏదైనా సంపాదిస్తే ముందు దేవుని మందిరం కొరకే ఇచ్చి తర్వాత ఇంట్లోకే ఖర్చు పెట్టుకుంటాను అన్నటువంటి వాళ్ళలో ఎలాగే ఇస్తానటువంటి వాళ్ళు ఎవరైనా చేయగలరా? ఇస్తారా? నాకు 100 రూపాయలు వస్తే అందులో 10 రూపాయలు మందిరం కొరకు ఆలోచన చేసి తర్వాత 90 రూపాయలు మాత్రమే నేను ఖర్చు పెట్టుకుంటాను. ఫస్ట్ నా చేతిలోకి డబ్బులు రాగానే గుర్తొచ్చేది మా అమ్మాయి ఫీజు కాదు, గుర్తొచ్చేది కరెంటు బిల్లు కాదు, గుర్తొచ్చేది డ్వాక్రా గ్రూప్ కాదు, గుర్తొచ్చేది దేవుని మందిరమే అని చెప్పగలరు ఎవరైనా? చెప్పటానికైతే ఆన్సర్ తెలుసు, ఆచరణ తెలియదు మనకి. చాలా బాగా కుటుంబం కోసం తర్వాత మందిరం కోసమే ముందు ఇవ్వాలంటారు. ఇది ఇక్కడ పెట్టినటువంటి మన సహోదరులు మారేష్ గారు పెట్టే సిస్టమ్ కాదండి. దేవుడే వాక్య భాగంలో లిఖించాడు. ఏమని? మీరందరూ కూడా నా మందిరపు నిధిలోనికి మీరు దాన్ని తీసుకుని రండి. ఎప్పుడైతే మందిరపు నిధిలోనికి మీరు తీసుకొస్తారో ఆయన ఆకాశ వాక్కుని విప్పి విస్తారమైన దీవెనలు ఇస్తాడంట. ఆయన ఏమంటాడంటే, ముందు మందిరము నిధి గురించి ఆలోచించండి, నిధులన్నీ నేను నింపుతానంటాడు. మన నిధులన్నీ అంటే మందిరం యొక్క అవసరాలు మీరు చూడండి, మీ అవసరాలు నేను చూస్తానని దేవుడు అంటాడు. మన ఆలోచన ఏంటి? ముందు నా అవసరాలన్నీ తీరనివ్వండి, అప్పుడు మందిరం యొక్క అవసరాల గురించి ఆలోచిస్తామంటాం మనం. ఆయనేమో ఆ వేలో మాట్లాడతాడు, మనమేమో ఈ వేలో మాట్లాడతాం. మన అవసరాలు తీరాక అప్పుడు మందిరం అవసరం చూద్దాం అనుకుంటాం. మేము ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాడు, మా ఇల్లు కట్టుకోనివ్వండి, మందిరం ఎలా ఉంటుంది చూడండి అప్పుడు అంటాడు ఒక ఆమె. ఉంటది, మా అమ్మాయికి పెళ్లి చేయనివ్వండి, మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చి మంచి పెళ్లి కనుక చేసేస్తే ఇంకా మా జీతం ఎవరికి? మందిరానికే. మా అమ్మాయికి మంచి పెళ్లి అయిపోతే, మా అమ్మాయికి మంచి అల్లుడు వస్తే ఇంకా ఆ తర్వాత వచ్చే జీతం అంతా దేవుని పని కొరకు ఖర్చు పెడతా నేను. ముందు మంచి పెళ్ళి అవనివ్వండి, మా కట్నం ఇవ్వాలి కదా అంటారా అందరూ. అంటే ముందు మా కుటుంబము, మా పిల్లలు, మా అవసరాలు ఇవి తీర్చబడిన తర్వాత మందిరం యొక్క పని చూద్దామని ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడేమో నా మందిరము కావాల్సిన దాని గురించి ఆలోచనలు పెట్టుకో, నీ కావలసిన వాటిని సమకూరుస్తానని దేవుడు అంటాడు. ఇలా 2 రకాల ఆలోచనలు కలిగి ఉండటం వలన ఎక్కువ శాతం మంది కుటుంబ నిధి కొరకు మాత్రమే ఆలోచిస్తూ జీవించడం వలన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటున్నాయో బైబిల్లో దేవుడు చెప్పిన మాటలను బట్టి ఒకసారి మన కుటుంబాన్ని మనం చూసుకుంటే ఆ మాట మన కుటుంబంలో కూడా కనపడద్ది. అదేంటో తెలుసా? చూడండి, హగ్గయి గ్రంథంలోకి వెళదాం మనం. పాత నిబంధన భాగంలోనే హగ్గయి గ్రంథము 774వ పేజీని మనం చూసినట్లయితే హగ్గయి గ్రంథములో అందులో 1వ అధ్యాయాన్ని ఒక అధ్యాయం ఉంది. ఈ అధ్యాయములో 6వ వచనం చూసినట్లయితే మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. మీ ప్రవర్తన అంటే మీ ఆలోచన ఎలా ఉంటుంది, మీ నడక ఎలా ఉంటుంది, మీ తలంపులు ఎలా ఉంటుంది, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. కొంతమంది పరిస్థితి ఎలా ఉందంట, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండును, మీరు భోజనము చేసినను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నాను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆకున్నది, పనివారు కష్టము చేత జీతము సంపాదించుకునేను, ఆ జీతం ఎలా ఉందట? చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందట. చాలా మంది అంటారండి, ఎంతో సంపాదిస్తున్నా, ఎంత సంపాదించినా సాలసలేదట. ఏం సాలసలేదు? ఎంత సంపాదించినా సాలసలేదట. 1000 రూపాయలు జీతం వచ్చినప్పుడు అలాగే ఉంది బతుకు, 10,000 వచ్చినప్పుడు అలాగే ఉంది,
30,000 వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది. నేను ఒక్కడనే పనికి వెళ్ళినప్పుడు పరిస్థితి అలాగా ఉంది. ఇంటిలో పాది పనికి వెళ్తాను అలాగే ఉంది. ప్రొద్దున్న కరువు పనికి వెళ్ళొస్తాను, మధ్యాహ్నం చెరువులో పనికి వెళ్ళొస్తాను, రాత్రికి ఇంకో డ్యూటీకి వెళ్తాను. అయినా అప్పులే. అయినా జీవితం అలాగే ఉంటుంది. ఎంతసేపు కష్టపడి 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 పని చేసినా నెలాఖరు వచ్చేటప్పటికి అప్పులు తప్ప నిలవేమీ కనపడలేదు అంటారు. అలా ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ అంటున్నాడు, నేను విస్తారముగా విత్తుతున్నాను, కొంచెమే పండుతుందంట. కారణం మీరు అనుకోవచ్చు, నేల సరైంది కాదు, వాతావరణం అనుకూలించలేదని. నీకు విస్తారముగా విత్తిన కొంచెమే పండకపోవడం గల కారణం నేలలో లోపం కాదండి, వర్షం యొక్క లోపం కాదండి. ఆ నేలను ప్రకృతిని కూడా శాసించగలిగే వ్యక్తి ఎవరు? దేవుడు. ఆ దేవుడు ఫలింప చేస్తే దాన్ని ఎవరో కూడా ఆపలేరండి. పౌలు గారు అంటాడు, నేను విత్తనం వేస్తున్నాను, అపోల్లో నీళ్లు పోతున్నాడు, వృద్ధి కలుగ చేసేవాడు దేవుడు. మరి విస్తారముగా విత్తనం కొంచెము పంటే ఎందుకు పండుతుంది అంటే అక్కడ తెలియపరుస్తున్నాడు. అక్కడ లోపం భూమిలో కాదు, అక్కడ లోపం మీలో ఉంది. మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. ఎందుకు విస్తారంగా విత్తనం కొంచెమే పండుతుంది? ఎందుకు ఎంత ఆహారం తిన్నా ఇంకా ఆకలి అవుతుంది? ఎందుకు ఇంకా ఎన్ని నీళ్లు తాగినా దాహం అవుతుంది? అంటే దీని అర్థం ఏంటో తెలుసా? కొంతమంది ఉంటారండి, ఎంత తిన్నా అందరూ 3 పూటలే తింటారు, వాడు 6 పూటలు తింటాడు, కానీ మనిషి మాత్రం అలాగే ఉంటాడు. ఏం చేయలేడు, ఏ పనికి వెళ్ళలేడు. అందరు అంటారు బాగానే తింటాడండి, కానీ కాళ్ళు తీత. బాగానే తింటాడండి, నేను చేయలేడు. అంటే ఎందుకు ఈ దుస్థితి పిల్లలకు వస్తుంది? ఎందుకు దుస్థితి నీ వ్యవసాయానికి వస్తుంది? ఎందుకు నీ దుస్థితి ఆహారంలో కలుగుతుంది? నీ సంపాదన అంతా చిరిగిపోయిన సంచులో ఎందుకు ఉంటుంది తెలుసా? ఇక్కడ యూదులైనటువంటి వాళ్ళ గురించి దేవుడు హగ్గయి ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ హగ్గయి గ్రంథంలో ఉన్న సందర్భం ఏంటంటే, దేవుడు యూదులను అన్నాడు, మీరు కానాను దేశానికి మరలా వెళ్ళి అక్కడికి వెళ్ళగానే ముందు నా కొరకు మీరు ఒక మందిరాన్ని కట్టుకోమన్నాడు. ఏం చేయమన్నాడు? మీరు ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీ ఇల్లు గురించి తర్వాత, మీ పని గురించి తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు మీరు నా మందిరాన్ని కట్టండి అన్నాడు. వీళ్ళు బయలుదేరినప్పుడు ముందు మందిరమే కట్టాలి, మందిరమే కట్టాలి, మందిరమే కట్టాలనుకున్నారండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడ పరిస్థితి చూసిన తర్వాత మా నాసరి గారు లాంటి ఆయన ఏమన్నాడంటే, మందిరం కడదాం కానీ మనం ఎక్కడ ఉంటాం ముందు, మనం ఇల్లు వేసుకున్నాక అప్పుడు మందిరం కట్టుకుందాం అనుకున్నాడు. సరే ఇల్లు వేసాడు. ఇల్లు వేసిన తర్వాత మందిరం కడదామంటే, ఇల్లు వేసాము మందిరం కడతాము కానీ ఒంటరిగా ఉండి ఏం మందిరం కడతాం? పెళ్లి చేసుకున్నాక కడదాం అన్నారండి. పోనీ పెళ్లి చేసుకున్నాక మందిరం కడదామని అనుకుంటే, వివాహం చేసుకున్న తర్వాత దేవుడు సంతానం ఇస్తే సంతానం ద్వారా ఇంకా బాగా కట్టొచ్చు అనుకుని, అంటే ప్రతి దానికి మందిర విషయంలో వాయిదాలు వేసుకుంటా వివాహము, పిల్లలు, వారి భవిష్యత్తు ఆలోచన చేసుకుంటూ ఈ మందిరం పనిని పక్కనెట్టారు. దేవుడు ఏమన్నాడు? ముందు నా మందిరం యొక్క నిధి గురించి ఆలోచించండి, మీ నిధి నింపుతానన్నాడు. వాళ్ళు టోటల్ గా వాయిదాలు వేసుకుంటా మనకు 2024 వచ్చేసింది, వాళ్ళకి వాళ్ళ కాలంలో వచ్చేసింది. వాళ్ళు ఏం చేశారో చూడండి. 5వ వచనం 2వ వచనంలో దేవుడే అంటాడు. వాళ్ళు ఏమంటున్నారంట? హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఇక్కడ ఏమంటారంట వాళ్ళు? ఇంకా టైం రాలేదండి, చేద్దాం పర్లేదు, ఇంకా టైం రాలేదు, టైం ఉంది ఆగండి అంటారు. కొంతమంది అంటారు, పునాది వేసేటప్పుడే మందిరంలో ఫ్యాన్లు మొత్తం నేను ఇస్తానంటాడు. మందిరం పూర్తి జరుగుతుంటే కొంచెం ఆగండి, ఇక టైం రాలేదు, కొంచెం ఆగండి అంటాడు. అంటే దేన్ని ఆపుతున్నాడు? దేవుని మందిరం కొరకు ఇచ్చేటువంటి దాని కొరకు ఆపుతున్నాడు. అలా ఆపినంత కాలం అతను ఇవ్వలేడండి. ఆపినంత కాలం ఇచ్చే స్థితి ఇక్కడ కూడా వాళ్ళు సమయం ఇంకా రాలేదంట. దేనికి? తినటానికి టైం వచ్చేస్తుంది కరెక్ట్ గా, ఇంట్లో సంపాదించుకోవడం టైం వస్తుంది కరెక్ట్ గా, కానీ దేవుని మందిరం కొరకు ఇవ్వటానికి మాత్రం టైం రాలేదు అంటున్నారంట. అలా అంటున్నప్పుడు వాళ్ళతో అన్నాడు, వాళ్ళ ప్రవర్తన కోసం ఆలోచించుకోమను. నా మందిరపు నిధి గురించి ఆలోచించడానికి టైం రాలేదనేటువంటి వాళ్ళ స్థితి ఎలా ఉంటదంటే,
వాళ్ళు తిన్న ఆకలి తీరదు, నీళ్లు త్రాగిన దాహము తీరదు, బట్టలు కప్పుకున్న చలి ఆగదు. వారు విస్తారముగా విత్తిన కొంచెమే పండుతుంది. వాళ్ళ సంపాదన ఎలా ఉంటది? చినిగిపోయిన సంచులు వేసిన ధనాన్ని పోలి ఉంటుంది. ఎందుకు ఇలా అయిపోతుంది జీవితం అంటే? కారణం, నీవు దేవుని మందిరపు నిధి గురించి చేసేటువంటి ఆలోచన వాక్యానుసారం కాదు. దేవుని మందిరం పని కొరకు చేసే ఆలోచన వాక్యానుసారమైంది కాదండి. మన ఇంటిలో మన ఇంటికి సంబంధించినటువంటి పనిలో ఏదైనా ఆగిపోతే మనం దాన్ని చూస్తూ ఊరుకుంటామా? ఊరుకుంటామండి? ఊరుకుంటారా? ఇప్పుడు ఇక్కడ మందిరము నూతనం కట్టబడుతుంది. మన ఇంటికి ఒక రూమ్‌కి కిటికీ లేదు. వదిలేస్తామా? వదిలేస్తామండి? ఎలా ఉంటది? కిటికీ పెట్టకపోతే, ఇంటికి కిటికీ లేకపోతే, నీ ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు దేని గురించి మాట్లాడతారు? బీరువా 10,000 పెట్టుకున్నా బావుంది. మంచం బావుంది. అన్నీ బావున్నాయి అంటారా? ముందేం అడుగుతారొచ్చి? అదే చూసి కిటికీ కూడా పెట్టుకోలేవా నీ బతుక్కి అంటారు. ఏమంటారు? కిటికీ పెట్టుకోలేకపోయావు నీ బతుక్కి. ఇంకా ఆ బ్రతుకెందుకు మనకి? అందుకే అప్పు చేసైనా ముందు దాన్ని మొత్తాం మనం. మొత్తాం మేమా? అలా ఎప్పుడైతే నీ కుటుంబం పరువు కొరకు నువ్వు ఆలోచిస్తావో, దేవుడు అంటున్నాడు, నీ కుటుంబమే నీ కుటుంబం కాదు. దేవుని మందిరము, సంఘము కూడా నీ కుటుంబమే. ఆ సంఘం అనే కుటుంబం కొరకు నువ్వు ఆలోచించగలిగితే, నీ కుటుంబం అనే నిధి కొరకు, అవసరాల కొరకు నేను ఆలోచించేటువంటి వాడనై ఉంటాను. హగ్గయి గ్రంథంలో కుటుంబ నిధి ముఖ్యము, సంఘ నిధి తర్వాత అనుకున్నారు కాబట్టి, వాళ్ళ సంపాదన అంతా చినిగిపోయిన సంచులు వేసిన ధనం కింద సంవత్సరాలు గడిచిపోయినా వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయారండి. కానీ ఒక ఆయన ఉన్నాడండి, అంత ఆస్తి లేదు, అంత ఐశ్వర్యం లేదు. దేవుడు ఆయన్ని 3 నెలల్లో గొప్ప ధనవంతుడు చేసేసాడు. ఎన్ని నెలల్లో? 3 నెలలండి. నిజంగా 3 నెలల్లో బాగా పండి పంట ఏదన్నుందా 3 నెలల్లో? వ్యవసాయం చేస్తారు ఇక్కడోళ్ళు. ఎన్ని నెలలకండి? వ్యవసాయం ఎన్ని నెలలకి? 6 నెలలండి. మా రమేష్ గారి చెరువులో చేపలేశారు. సంవత్సరం అయిపోయింది. ఏందండి? ఏదైనా 3 నెలలలో మొదట నీ స్థాయి కిందుండి 3 నెలలలో కోటీశ్వరుడు అయిపోయేంత స్థాయి రావటం అనేది కలలో తప్ప ఇలలో ఎక్కడా జరగదండి. అనుకుంటారు రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోయాడని. రాత్రి కోటీశ్వరుడు అయిపోయాడంటే బ్యాంక్‌కి ఎళ్ళాలి. ఇంక అక్కడికి ఎళ్ళాడంటే జీవితాంతం అక్కడ ఉండాల్సొత్తది. అన్యాయముగాను, అక్రమంగాను కాకుండా తక్కువ టైంలో న్యాయపరంగా నీ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి ఒక మార్గం ఇచ్చాడు. ఆ మార్గం దొంగతనం గాదు. ఆ మార్గం వక్రమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో జీవించడం కాదు. ఒక వ్యక్తి బైబిల్‌లో ఒక చిన్న పని చేసి, తద్వారా ఆ ఊరోళ్ళందరికంటే గొప్ప ధనవంతుడైపోయాడండి. ఆయనెవరో తెలుసా? సమూయేలు రెండవ గ్రంథాన్ని మనం చూసినట్లయితే, సమూయేలు రెండవ గ్రంథములో 6 అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. చదవండి ఎవరైనా. యెహోవా మందిరము 3వ నెలలో యెహోవా మందిరము 3 నెలలో హిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడంట. ఏముందంట ఇంట్లో? 3 నెలలు. ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే, దావీదు గారు దేవుని మందసాన్ని ఫిలిష్తీయులు పట్టుకోకపోతే, ఫిలిష్తీయులు పట్టుకుపోయిన మందసాన్ని దావీదు గారు తీసుకొచ్చాడు. మందసం. దావీదు గారు మందసం పట్టుకొచ్చేటప్పటికి ఆ ప్రాంతంలో మందసం పెట్టడానికి మందిరం లేదు. దావీదు గారు అన్నాడు, మందిరం కట్టేదాకా ఈ మందసాన్ని ఎవరో ఒకరి ఇంట్లో పెట్టుకుంటే మంచిదన్నాడు. మందిరం కట్టేదాకా ఏం పెట్టుకోవాలంట? మందసాన్ని పెట్టుకోవాలంట. మందసాన్ని పెట్టుకోవటం అనేది స్థలం మాత్రమే ఇవ్వటం కాదండి. దానికి చాలా ఖర్చు అవుతుంది. మందసం ఉంటే ఖర్చు ఏముంటది? మందసం ఉంటే నిజంగా ఈ రేజర్ల ప్రాంతంలో మీకు నెలకు 2 రోజులు క్లాసులు జరుగుతున్నాయి కదా! ఈ క్లాసులు ఎలా జరుగుతున్నాయో తెలుసా? మేమేదో దేవుడిచ్చిన దానిని బట్టి రవి గారి ద్వారా కారులో వస్తున్నాం.
మీరు చక్కగా ఇంటి దగ్గర నుంచి రెడీ వచ్చి కూర్చుంటున్నారు ఫ్యాన్ల కింద. కానీ దీని వెనక ఎంత ప్రయాసో తెలుసా? సిస్టర్ గారు ఈరోజు రాత్రికి వచ్చినటువంటి మా 5గురికి భోజనాలు ఏర్పాటు చేయాలి. మళ్ళీ ఉదయం లేవగానే ఆ సిస్టర్ గారు ఒక్కళ్ళే టిఫిన్‌లు ఏర్పాటు చేయాలి. మళ్ళీ రేపు మధ్యాహ్న కాల సమయంలో అందరికి ఏం చేయాలి? భోజనాలు ఏర్పాటు చేయాలి. దీనికి ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఈ ఖర్చంతా అవటానికి ఎవరిస్తున్నారు? ఇంత ప్రయాసతో ఖర్చు చేసి ఇచ్చేది దేని కొరకు? ఎవరిస్తారనే ఉద్దేశంతో. ఇక్కడేమన్నా భోజనాలు పెట్టేటప్పుడు టోకెన్ తీసుకుంటున్నారా? అంటే మనం ప్రార్థనకెళ్ళటం సులువండి. ప్రార్థనకెళ్ళటానికి ఏం కావాలి? బైబిల్ పాఠకులు చాలు. మన ఇంటికాడ ప్రార్థన ఎట్టాలంటే మనకి చాలా మందికి ప్రార్థనకెళ్ళటం చాలా ఇష్టమండి. ప్రార్థన ఉందమ్మా అనగానే, ఉందా మేము ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తాం అంటారు. ఎందుకో తెలుసా? శుభ్రంగా అక్కడికెళ్ళి కొంచెంసేపు వాక్యం విని భోజనం చేసి రావచ్చు. మన ఇంటికాడ ప్రార్థనకి వెళ్ళడం అంటే అది చాలా ఖర్చుతో కూడింది. కానీ మనం ప్రార్థనకి వెళ్ళిన దానికంటే మన ఇంటి దగ్గర ప్రార్థన జరగటం వల్లనే ఎక్కువ ఆశీర్వాదం ఉంటది. ఇక్కడ మందసం ఎవరన్నా ఇంట్లో పెట్టుకుంటారా అంటే ఎవడొక వాడే నాకే చాలా ఖర్చులున్నాయి, నాకే చాలా అవసరాలున్నాయి, నాకే చాలా ఇబ్బందులున్నాయి. కనుక ఈ పనితో పాటు మందసాన్ని కూడా ఇంట్లో పెట్టుకుని ఆ ఖర్చు ఎక్కడ పెట్టుకో నేను? నా ఖర్చు నేను భరించాలి. కానీ మందసాన్ని కూడా ఇంట్లో పెట్టుకుంటే ప్రతి శనివారం అందరు ఇక్కడ ప్రార్థనకు వస్తుంటే విశ్రాంతి దినాన్ని పాటిస్తుంటే ఆ ఖర్చు అంతా నేను ఎక్కడ పెట్టుకోను? కాబట్టి నా కుటుంబం ఇది కొరకు ఆలోచిస్తాను గాని మందిరం కట్టేంత వరకు మందిరం పని కొరకైన దాని కొరకు నేను ఖర్చు చేయలేనని చెప్పి ఆ ఊర్లో ఎవ్వడూ ఒప్పుకోలేదండి. కానీ ఒక ఆయన ఉన్నాడంట. ఆయన పేరు ఒబేదేదోం అండి. ఏం పేరు ఆయన పేరు? ఒబేదేదోం అని అంటాడయ్యా, నాకు ఇబ్బంది ఏమీ లేదు. అలాగా నేను గొప్ప ధనవంతుని ఏం కాదు. నాకు భార్య, పిల్లలు, కుటుంబం ఉన్నారు. అయినా అది దేవుని పని. ఆ దేవుని పని కొరకు మేము బయట పడుకున్నా పర్వాలేదు. ఎందుకంటే దేవుడు తెలియపరిచాడు, సంఘ నిధిలోనే నీ కుటుంబం అనేది ఆధారపడి ఉంటుందని. కాబట్టి నేను పడేటువంటి కష్టాన్ని దేవుడు ఆస్వాదించాలి అని చెప్పి ఆ మందసాన్ని పట్టుకెళ్ళి 3 నెలలు ఆయన ఇంట్లో పెట్టుకున్నాడంట. ఎన్ని నెలలండి? 3. అంటే ఈ 3 నెలల పాటు తన పనిలో వచ్చే దాంట్లో ప్రథమైనటువంటి దానిని దానికే ఖర్చు పెట్టాలి. 3 నెలలు మందసం కొరకే, విశ్రాంతి దినం జనం వస్తున్నప్పుడు దాని కొరకు ఖర్చు పెట్టాలి. 3 నెలలు తన ఇంట్లో పెట్టుకుంటే అక్కడ వాక్యం ఉంది కదా, యెహోవా దేవుడు ఏం చేశాడంట? అతనిని అతని ఇంటి వారందరిని ఆశీర్వదించాడంట. ఎవరందరిని? ఇప్పుడు ఇంటి వారందరిని ఆశీర్వదించాడు. ఎన్ని నెలలకు? 3 నెలల తర్వాత చూస్తే మందసం కొరకు ఆలోచించిన వాళ్ళ కుటుంబ పరిస్థితి, మందసం కొరకు ఆలోచించిన వాళ్ళ పరిస్థితి వేరేగా ఉందట. ఒబేదేదోము స్థితి చూస్తే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికంటే ఈయన బాగా అభివృద్ధి చెందాడంట. అంటే మందసం ఇంట్లో ఉన్నంత కాలం ఆయన ఏం చేసినా దాన్ని దేవుడు దీవించాడంట. దేవుడు అతని కుటుంబాన్ని ఆస్వాదించాడు కనుక ఒబేదేదోము ఇంటిని చూసి వాళ్ళందరికి అసూయ పుట్టేసిందండి. ఇదేంటి మొన్నటిదాకా మన దగ్గర చప్పడుకునేవాడు, ఇప్పుడేంటి ఎవరిని అడగకుండా ఉంటున్నాడు? ఇప్పుడేంటి అన్ని సౌఖ్యంగా ఉంటున్నాయి? ఇప్పుడేంటి పిల్లలు అన్నిట్లోనూ రాణిస్తున్నారు? ఇప్పుడేంటి అన్ని ఏ పని చేసినా అది బాగా ఫలిస్తుంది. విత్తనం వేసినా, ఏం చేసినా, ఏ ప్రయత్నం చేసినా అన్ని విషయాలు అతనికి బాగా లాభం ఎలా అవుతుంది? ఇంతలా అతనికి ఎలా కలిసొచ్చింది? ఎలా కలిసొచ్చింది? ఇల్లు ఈశాన్యంలో ఉంటాను బట్టా? ఏని బట్టండి? దేవుని మందిరం యొక్క పని కొరకు ఆలోచించి మందసాన్ని ఇంట్లో పెట్టుకోవటాన్ని బట్టి ఆ పని నాదనుకున్నాడు. ఈయన పనిని దేవుడు దీవించాడు. ఎన్ని సంవత్సరాలు? సంవత్సరాలు కాదు, 3 నెలలలోనే అతని కుటుంబాన్ని దీవించాడు. మరి యూదులు ఎందుకు దీవించబడకుండా చినిగిపోయిన సంచులు వేసిన ధనంలాగా పరిస్థితి ఉండిపోయిందంటే వాళ్ళ ముందు మా ఇల్లు, తర్వాత దేవుని మందిరం అనుకున్నారు. మరి ఒబేదేదోము 3 నెలల్లోనే దీవించబడే కారణం ఆయన ఏమనుకున్నాడంటే ముందు దేవుని మందిరం యొక్క నిధి, దేవుని మందిరం యొక్క పని, అప్పుడు నా కుటుంబం గురించి ఆలోచిస్తాను అనుకున్నాడు. దేవుడు అతని కుటుంబాన్ని అద్భుతంగా ఆస్వాదించాడండి. ఈ విషయాన్ని తెలిసినటువంటి దావీదు గారు కూడా అది ఒబేదేదోము విషయంలో మాత్రమే కాదు ప్రజలకు చెప్తాడండి. ఒబేదేదోము విషయంలో మాత్రమే కాదు, చూడండి 112వ కీర్తనలో దావీదు గారు తెలియపరిచిన మాటను మనం చూస్తాము. ఆయన ఇశ్రాయేలులందరికీ చెప్పేటువంటి మాట చూడండి, యెహోవాను స్తుతించుడి,
యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థ వంశవారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వారి ఎంట ఉండును. ఎక్కడ ఉంటదంట? ఇంట్లో ఉంటదంట. ఏముంటది? కలిమియు సంపదయు నీ ఇంట్లో ఉంటది. సంపదని ఇంటికి రావాలంటే నీ సంపదలో మొదట దేవుని మందిరపు నిధిలోనికి ముందు వెళ్ళాలి. ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడయ్యుండి ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందిస్తాడు. ఆయన ఆజ్ఞ ఏంటి? యూదులకు దేవుని ఆజ్ఞ ఏంటి? ముందు నా మందిరాన్ని కట్టండి. దేవుడు మందిరాన్ని కట్టమన్న దాన్ని వాళ్ళు కష్టంగా భావించారు కాబట్టి వాళ్ళ ధనం సినిగిపోయిన సంచులు వేసిన ధనంగా ఉంది. ఒబేదేదం ఇష్టపడి ఆనందించాడు కాబట్టి అతని సంపాదన అతని కుటుంబంలో సమృద్ధిగా విస్తరించింది. ఎందుకంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో కలిమియు సంపద ఎక్కడ ఉంటాయంట? ఇంట్లో ఉంటాయి. ఎవరింట్లో? ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటారో వారి ఇంటిలో కలిమియు సంపదయు దేవుడే సమకూరుస్తాడు. అలా సమకూర్చేటువంటి వాటిలో ఈ పాఠంలో మనకున్నటువంటి సమయాన్ని బట్టి రెండు పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, కుటుంబ ధననిధిని మాత్రమే కోరుకునేటువంటి వారు కొందరు ఏమయ్యారు, సంఘ ధననిధి కోరుకునేటువంటి వారు ఎలాగో ఆశీర్వాదాన్ని పొందుకున్నారనేటువంటి వాటిలో కొంతమంది వ్యక్తులను మనం పోల్చుకుందాం. ఈ రోజుల్లో పోల్చుకోవటం బాగా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు మా రవి గారి గురించి, అంటే మా పారంక రవి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన ఒకసారి చక్కగా గడ్డం పెంచుతాడు, ఒకసారి నీట్గా షేవింగ్ చేస్తాడు, ఒకప్పుడేమో ఒక నాయకుల్లా కనపడతాడు, ఒకప్పుడు ఒక నాయకుల్లా కనపడతాడు. పోల్చుకుంటా కదా. సరే, మనం సినిమా వాళ్ళను రాజకీయ నాయకులను పోల్చుకోవద్దు. బైబిల్లో ఉన్న కొంతమంది వ్యక్తులను మనం పోల్చుకుంటే ఆ పోలికలున్న మనకి ఆ పరిస్థితులు కూడా కనపడతాయి. అలా పోల్చుకునేటువంటి వాళ్ళలో కుటుంబ ధననిధిని కోరుకునే వాళ్ళ పరిస్థితిని గురించి మనం ఒకసారి ఆలోచించేటట్లయితే, కుటుంబ ధననిధిని కోరుకునేటువంటి వాళ్ళు అంటే దేవుని యొక్క పని కానీ సంఘ ధననిధి గురించి కానీ ఆలోచించకుండా ఉండేటువంటి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఒకవేళ ఆ పోలిక మనలో ఉంటే మనం కూడా ఏమవుతాము అనేది లూకాసు వార్తలో 21వ అధ్యాయాన్ని మనం లూకాసు వార్తలో 12వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం ఒకసారి. లూకాసు వార్త 12:7. 12:7. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి భయపడుకుని మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులుగారా. ఒక్క నిమిషం ఉండండి. లూకాసు వార్తలో 12వ అధ్యాయం 19వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన నాచి సమకూర్చి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుదమని చెప్పుకుందుననుకునేను. ఇక్కడున్న ఈ వాక్య భాగంలో ఒక ఆయన ఉన్నాడండి. ఈయన కుటుంబ ధననిధి కొరకు మాత్రమే ఆలోచించాడు, కుటుంబము కొరకే ఆలోచించాడు. కాబట్టి తన ప్రాణముతో తను ఏం చెప్పుకుంటున్నాడో తెలుసా? ఏం చెప్పుకుంటున్నాడు? అక్కడ ప్రతి సంవత్సరము రావాల్సిన దానికంటే కూడా ఎక్కువ పండిందంట. పంట బాగా పండింది. ఏం పండింది? పంట బాగా పండిందంట. ఉదాహరణకి ఈ నెలలో 15,000 జీతం మీకు రావాలి, కానీ మీ పై అధికారులకు దేవుడు మంచి మనసిచ్చి మంచి ఆలోచన ఇచ్చి బోనస్గా 1 నెల జీతం ఎగస్తా ఇచ్చాడు. ఇప్పుడు ఎంత వచ్చినాయి? 30,000 వచ్చింది. 30,000 జీతం రాగానే మనకు వచ్చే ఆలోచన ఏంటి? ఫస్ట్గా 15,000 వచ్చే జీతం ఈ నెల 30,000 వచ్చింది కాబట్టి ఈ నెల అంతా రేషన్ బియ్యం కాదు సన్న బియ్యం తినాలి. మారిపోద్ది కదా. ఈరోజు వెజిటేరియన్ కాదు నాన్ వెజ్ తినాలి. ఈ రోజు నుంచి సైకిల్ మీద కాదు ఫైనాన్షియల్ బండి అన్నా కొనుక్కోవాలి. అంటే ఈయన
చేసే ఆలోచన దేనికోసం? దేవుడేమో మంచి మనసునిచ్చి అధికమైన సంపదనిస్తే, అధికమైన సంపద ఎప్పుడైతే వచ్చిందో ఆయన దేవుని కొరకు ఆలోచించట్లేదండి. ఎంత ఇచ్చాడు కదా దేవుడు. దేవుని యొక్క సంఘ నిధికి ఏమన్నా మనం ఇద్దాం అనుకునే ఆలోచన రాలేదండి. ఎంత ఇచ్చినా ఇంకొక 30,000 వచ్చినా ఇది ఆలోచన రాదండి. డబ్బులు పెరిగే కొలది ఖర్చులు పెరుగుతాయి తప్ప, ఆలోచన పెరుగుతుంది తప్ప, దేవుడు ఎంత ఎక్కువగా ఇచ్చాడు కదా, దీన్ని బట్టి దేవుడు పరీక్షిస్తున్నాడేమో, ఇంత కలిగి ఉన్న నేను సంఘ నిధి గురించి కూడా ఆలోచించాలి కదని ఆలోచించలేదండి. ఒకటే అనుకున్నాడు, విస్తారమైన ధాన్యం పండింది కాబట్టి ఈ కొట్లు చాలవు. ఆ కొట్లో వేసుకున్నంత కాలం బాగానే ఉంది బతుకు. ఆ కొట్లో వేసుకున్నంత కాలం ఇతనేం ఫస్ట్ లేడు. కానీ ఇప్పుడు ఎక్కువ పండటం వాళ్ళకి కొట్టులు పడగొట్టి పెద్ద కొట్లు కట్టుకుని, కొట్లు పెరిగినాయి కాబట్టి దేవుని మందిరం పని కొరకు కూడా నేను సహాయం చేయాలని ఆలోచన లేకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా తనకు తాను అనుకున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరాలు సరిపడే ఆహారం నేను నీ కొరకు, అంటే నేను తినడానికి అనేక సంవత్సరాలు సరిపడే ఆహారం ఉంది కానీ సంఘము కూడుకోవడానికి సరైన మందిరం ఉందా? సంఘ సేవకుడు సేవ చేయడానికి సరైన అవసరాలు ఉన్నాయా? దేవుని పని కొరకు ఏదైనా అవసరం ఉందని ఆలోచించట్లేదండి. చాలా మంది కూడా డబ్బులు బాగా పెరిగితే, బిల్డింగ్ కట్టుకుంటే, ఇంకా డబ్బులు వస్తే పైన ఇంకో స్టేర్ వేద్దాం అనుకుంటారు. అనుకోరా? కాసు బంగారం కొనుక్కుంటే డబ్బులు బాగా పోతే ఇంకో కాసు కొనుక్కుందాం అనుకుంటారు. ఒక ఆమె ఉంది, ఆమెకు ఎంత కొనుక్కున్నా తీరదండి. ఒక్కొక్కరికి ఉంటాయండి 5 ఏళ్ళకి ఉంగరాలు ఉంటాయి. ఇంక ఈయన ఏమనుకున్నాడంటావు, ఫస్ట్ ఏలు కొనుక్కున్నాడు ఉంగరం. వాళ్ళే మంచిదే పోని ఒక ఉంగరం ఏలు పెట్టుకుంటారు అనుకోండి, తీరలా ఈ ఏలు కొనుక్కున్నాడు. మళ్ళీ ఇది కొనుక్కున్నాక ఆగాడా, అక్కడే ఆగల, ఇంకా దేవుడిస్తే ఇంకా 3 ఏళ్ళు ఖాళీగా ఉన్నాయనుకున్నాడు. ఇలా ఎంతసేపు ఈ ఏళ్ళు తిడుక్కోవడం తప్ప సేవకుడికి నోట్లోకి వెళ్ళి అతనే లేదు వాళ్ళ అతనాడా. ఎంతసేపు ఈ ఏళ్ళు కుంకరాలు ఉన్నాయా లేవా, ఈయనే కుంకరాలు ఏమనుకున్నాడు తప్ప సేవకుడికి నోట్లోకి 5 ఏళ్ళు వెళ్తున్నాయా లేదా, దేవుని మందిరం పని కొరకు నేను ఏమన్నా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడేమో, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో గురించి ఆలోచించలేదండి. ఇలా ఎప్పుడైతే అనుకోలేదో దేవుడు 5 ఏళ్ళకి ఉంగరాలతో పాటు 5 ఏళ్ళు కూడా చూసుకునే భాగ్యం లేకుండా చేసేసాడు. ఏం చేశాడు? అనేక సంవత్సరాలు సరిపడా ఆహారం సమకూర్చాను, ఇంకా తిను తాగు సుఖించి అన్నాడండి. అక్కడ అంటాడు, నీనిది అనుకున్నావు, అనే సమకూర్చావు, క్షణంగా నువ్వు చచ్చిపోతే అది ఎవరికి అవుతుందండి? మాకు ఒక ఆయన ఉన్నాడండి, నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు చెప్పాడు అతని గురించి. ఆయన ఎంతో కష్టపడి డబ్బులు దాచి వర్కర్లు కూడా 250 మంది వర్కులు పనిచేస్తారు. ఆ వర్కర్లు కూడా సరిగా జీతం లేకుండా వాళ్ళని ఏడిపించి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కొని, ఆయన కూడా తినకుండా ఒక పూట మాత్రమే తింటా, వాళ్ళతో పాటు ఆయన కూడా పనిచేస్తా సంపాదించి చాలా పెద్ద కంపెనీ చేశాడు. పెద్ద కంపెనీ చేసిన తర్వాత ఆయనకు కూడా ఒకే కూతురండి పాపం. ఆ కూతురు కూడా వెతికి పట్టుకొచ్చి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. పెళ్ళి అవ్వగానే మా మామయ్య గారికి ఎంత ఆస్తి ఉన్నప్పుడు నాకు ఉద్యోగం ఎందుకని మానేశాడు. ఆ ఉద్యోగం మానేసినప్పుడు కంపెనీ ఉద్యోగం ఏం చేయలేడు. ఇక్కడికి వచ్చి కొంచెంసేపు చూసి బోరు కొట్టి తాగటం మొదలెట్టాడు, పేకట్టం మొదలెట్టాడు. ఆయన బతుకుండగానే కంపెనీ అమ్మేశారు. ఏమైపోయింది? అప్పుడు ఏమవుతుంది అక్కడ? అదే అన్నాడు, నీవు క్రమమైన విధానంలో నీ సంతతి ఆశీర్వాదం పొందేటట్లుగా ఉండాలంటే ఉపేదేశంలా చెయ్యి. లేనట్లయితే నువ్వు బలహీనైన తర్వాత, నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు సంపాదించిన ఆస్తి నీ పిల్లలు కూడా అనుభవించలేరు. ఆ స్థితి నీకు రాదు. ఇక్కడ ధనవంతుడు అదే అన్నాడు, నువ్వు సంపాదించినది ఎవరు దగును అన్నాడు. అక్కడ ఎవరు దవుతుందండి? ఎవరు సంపాదించి ఎవరు దాన్ని తీసుకుంటారు? కనుక అభివృద్ధి పొందుతున్న కొలది కుటుంబ నిధి కాదు, దేవుని నిధి కొరకు కూడా నేను తీయాలనుకునే ఆలోచన కలిగి ఉంటే మనలో అభివృద్ధి ఉంటది. లేనట్లయితే ఈ ధనవంతుని స్వభావంలో మనం పడిపోతాము, సనబంపుల పరిస్థితిలోనే మనం వెళ్ళిపోతామండి. ఈయనొకడే కాదండి, ఇంకొక ఆయన ఉన్నాడు పాపం. యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21, 22, 21వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో మంచి సీనారు వస్త్రమును, 2 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల
ఒక బంగారపు కమ్మని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటిని. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు పాపం అండి. ఈయన పేరేంటో తెలుసా? ఈయన పేరేంటి? కాన్ఫరెన్స్ కాలంలో చెప్పండి, ఈయన పేరేంటి? డేరా కింద బంగారం దాచుకున్న ఆయన పేరేంటి? గుర్తులేదు ఎవరికి? మా వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు, చాలా సిగ్గుచేటు నాకైతే. ఆఖాను అండి. ఈయన పేరేంటి? ఆఖాను. ఈయన ఒక మంచి సైన్యాధిపతి. ఈ ఆఖాను అనేటువంటి ఆయనతో దేవుడు అన్నాడు, నీవు నా ఆజ్ఞను అనుసరించి నడుచుకోవటం నీకు ఇష్టమైతే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కూడా అన్ని విషయాల్లో దీవిస్తాను, కానాన దేశములు అభివృద్ధి పరుస్తానని దేవుడు చెబితే, ఈ ఆఖనేటువంటి ఆయన దేవుని ఆజ్ఞల కంటే కూడా నాకు సంపద అవసరం అనుకుని ఆయన దేవుడు ఒక ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు ఒకటే అన్నాడు, నా ఆజ్ఞ మేరకు అన్యాయంగా వచ్చేందులో ఏది నువ్వు తీసుకోవద్దు, అది నీకు వద్దు, మంచిది కాదు, నీకేం కావాలో నేను చూసుకుంటాను, నువ్వు బంగారం కోసమో వెండి కోసం ఆశించి నీ ప్రాణమే తెచ్చుకోవద్దు అన్నాడు. ఇలాగ అందరూ వెళ్ళారండి. అందరూ వెళ్ళి దేవుడు చెప్పిన పని ప్రకారంగా చేసుకుంటూ అక్కడ అన్యాయ సంబంధమైన వస్తువులు ఏం ముట్టుకోలేదు. కానీ ఈయన ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆయనకి కనపడిందంట. మన కొన్నిసార్లు ఒక వస్తువు కనపడగానే మనకి దాని అవసరం అన్న మన కుటుంబ సభ్యులు గుర్తొస్తారు. ఎవరు గుర్తొస్తారు? మంచి కొరకైతే పర్లేదండి. నేను ప్రయాణం చేస్తూ వెళ్తున్నాను అనుకో, ఎక్కడన్నా మా అమ్మాయి కూడా ఉందనుకోండి, మంచి చికెన్ కనపడుతుంది అనుకో, నాకు మా అమ్మాయి గుర్తొస్తుంది. ఎందుకో తెలుసా? మా అమ్మాయికి చికెన్ ఇష్టం. మా అమ్మాయికి చికెన్ తీసుకెళ్తే బాగుండు అనిపిస్తుంది. లేదు స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్లు కానీ కనపడడానికి వెంటనే నాకు చిన్న అమ్మాయి గుర్తొస్తుంది. అంటే ఒక వస్తువు చూసేటప్పటికి అది ఎవరికి అవసరమో వాళ్ళు గుర్తొస్తారు మనకి. ఇంకా దేనస్థితిలో ఉంటే మంచి బట్టలు చూస్తే, ఇలాంటి బట్టలు నా భార్యకు ఉంటే బాగుంటుంది, ఇలాంటి వస్త్రాలు నా కూతురుకుంటే బాగుంటుంది, ఇలాంటి వస్త్రాలు మా అమ్ముకుంటే బాగుంటుంది అని ఆశపడుతుంది. ఆశ కలిగి ఉంటే మంచిదే. కానీ ఇక్కడ ఆకానుకి దేవుడేమో అలా సంపాదించడం నీకు మంచిది కాదని చెబితే, ఈ ఆకానికి అక్కడ ఏం కనపడిని? చదివినటువంటి వాళ్ళు కానీ విన్నవాళ్ళు చెప్పండి, 3 కనపడిని. ఏం కనపడిని? 21లో ఒక మంచి సేనారు వస్త్రము, రెండవది 200 తులముల వెండి, మూడవది బంగారపు కమ్మి. 3 కనపడి అండి. నేను నిజంగా చెప్పాలంటే 3 గుర్తొచ్చుంటారు ఈయనకి. మంచి వస్త్రం, ఇది పట్టుకెళ్ళి నా భార్య ఎంత సంతోషిస్తుందో. మంచి బంగారపు వెండి, 20 తులాల ఎత్తుగలటువంటి వెండి, ఈ పట్టాలు పట్టుకెళ్తే మా కూతురు ఎంత ఆనందిస్తుందో. బంగారపు కమ్మి, పాపం వాళ్ళ గుర్తొచ్చి వాళ్ళ కోసం దాచుకుందామని చెప్పి అవి తీసుకుని సంచులో పెట్టుకొచ్చి ఎవరికి తెలియకుండా పట్టుకొచ్చి తన గుడారములో, అంటే వేసుకున్న డేరాలో గొయ్యి తీసి ఆ గోతులో దాన్ని పాతి పెట్టి పైన దాన్ని కవర్ వేసేసి వెళ్ళిపోయాడండి. అంటే ఇతను దేవుడేమో ఈ రాజ్యాన్ని నీకు ఇస్తాను, ఈ రాజ్యం అంతటా నీకు స్వతంత్రింప చేస్తాను కనుక మీరు నా పని చేయండి, నా పని కొరకు ఆలోచన చేయండి, మీ కొరకు నేను ఆలోచిస్తానని చెబితే ఆయన పని చేయడం మానేసి ఈయన కుటుంబం కొరకు పట్టుకొచ్చి ఆ వెండిని, బంగారాన్ని, ఆ వస్త్రాన్ని పట్టుకొచ్చి అడుగు భాగంలో దాచుకున్నాడండి. నిజమే, ఈ రోజుల్లో కూడా దేవుని పని ఎంత ఉన్నా, మన దగ్గర ప్రస్తుతానికి అవసరానికంటే కూడా ఎక్కువ డబ్బులున్నా దేవుని పనికి ఇవ్వటానికి అసలు మనస్కరించమండి. మనసు రాదండి. మొన్న ఒక భిక్షం ఎత్తేటువంటి ఒక ఆమె రోడ్డు మీద ఏడుస్తుంటే టీవీ వాళ్ళు వెళ్ళి దాని వీడియో మీరు చూసింటారు లేదో, ఆమె అక్కడక్కడ భిక్షం ఎత్తుకొచ్చి ఆ కాగితాలన్నీ పట్టుకొచ్చి టంకుపెట్టిలో వేస్తుందట. ఆ టంకుపెట్టి నిండా చక్కగా 500 కాగితాలు, 200 కాగితాలు, 100 కాగితాలు అన్నీ అందులో వేసుకుంది. ఆ పెట్టిలో ఏం జరిగింది తెలియదుగా, నా పెట్టిలోకి ఎలకెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది తెలియదు. ఎప్పటికప్పుడు ఆమె చేసే పని ఏంటంటే రావటం, పెట్టి లేపటం, డబ్బులు అందులో పడేయటం, మళ్ళీ వేసుకుని వెళ్ళిపోవటం. ఇలాగ పెట్టి నిండా డబ్బులు వేసింది. బాగా సంపాదిస్తాను అనుకుంటుంది. ఆ మాత్రం రోజు మాత్రం అదే సిరిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళిపోతుంది, సంపాదించుకొస్తుంది. ఇలా వేస్తూ పెట్టి నిండా అయిపోయిన తర్వాత అసలు ఎంత ఉన్నాయో లెక్కి పెడదామని చూస్తే మొత్తం కాగితాలన్నీ 4 ముక్కలు కరకొట్టేసింది. అది ఏడుస్తుందండి.
4 ముక్కలు అక్కడ కింద వేస్తే ఇంత గుట్ట అయింది. అందులో ఒక్క కాగితం కూడా పని చేయదు. ఏం చేయదు? అందులో ఒక్క కాగితం కూడా పని చేయనప్పుడు ఆమెకు వచ్చే బాధ ఎలా ఉంటది? ఆమె అక్కడక్కడ సంపాదించి పట్టుకొచ్చేది అయ్యున్నా ఆమె కంటే దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఆమెకి ఎంతమంది కనపడి ఉంటారు? ఎప్పుడన్నా ఆమె అలా సహాయం చేయాలని మనసు వచ్చి ఉంటదంటారా? ఎంతున్నా ఇంకో పెట్టుకుంటే బాగుందనుకుంటా తప్ప ఈ పెట్టులో ఉన్నాయని నాకెందుకు, ఎవరన్నా ఇద్దామని ఆలోచన వస్తుందా? ఇక్కడ కూడా ఈయన తన కుటుంబం కొరకైనా దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేశాడు తప్ప మందిరపు నిధి కొరకు ఆలోచన చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞ దేవుని వైభక్తులు కలిగి ఉంటాము. దేవుని వైభక్తులు కలిగిన వారి ఇంటిలో దేవుడు కలిమిని సంపదను పెడతాడనే విషయాన్ని ఈ ఆకాను గుర్తించలేకపోయాడండి. తద్వారా ఏం జరిగింది తెలుసా? ఏ కుటుంబం కోసం అయితే దేవునిని కూడా పక్కన పెట్టి దేవుని సంఘ నిధి కొరకు కూడా ఆలోచన చేయకుండా వాటిని దాచుకున్నాడో ఆయన, ఆ కుటుంబము, అతని సంపద అంతా కూడా ఒక్కరోజే చచ్చిపోయారు. రాళ్లతో సమాధి చేశారు వాళ్ళని. ఎప్పటికీ కూడా ఆ ప్రాంతములో ఆ సమాధి ఉందంట. చూడండి వాక్య భాగంలో 26వ వచనం. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ల పెద్ద గొప్పగా వేసిరి. అది నేటి వరకు ఉందంట. ఎప్పటి వరకు? మీకు ఏమైనా కావాలితే వెళ్ళొచ్చు. ఎక్కడ కనపడుతుంది మీకు? ఆకాను సమాధి. బంగారం పట్టుకొచ్చి గోతులో పెట్టాడు, కానీ ఈయన మాత్రం ఎవరో గోతులు పెట్టలేదండి. పైన రాళ్ళు వేసేసారు. కారణం అతను కుటుంబ నిధి అనుకున్నాడు తప్ప సంగమనే నిధి కొరకు దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలనేటువంటి ఆలోచన ఈయనకి లేదండి. ఈయన పేరేంటి? ఆకాను. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా మంది ఉన్నారండి. అలా ఆ లిస్టులో రేజర్లో ఉన్న మన లిస్ట్ కూడా వచ్చేది. ఉండదా? బైబిల్లో నీ పేరు లేదేమో, దేవుని పుస్తకంలో నీ పేరు ఉంటుంది. ఆనాడు ధనవంతుడి పేరు ఎలా తీశాడో బయటికి, ఆకాను పేరు ఎలా తీశాడో బయటికి, రేజర్ల ప్రాంతంలో మన పేరు కూడా దేవుడు తీస్తాడు. ఈ ప్రాంతంలో కూడా కుటుంబ ధననిధి కొరకు దేవునికి తెలిసిన నీవు సంఘ ధననిధి కొరకు చేసే ఆలోచనను బట్టి నీ గురించి కూడా దేవుడు ఆలోచిస్తాడండి. ఇలా ఆలోచించినప్పుడు కుటుంబ ధననిధి కొరకు మాత్రమే పరిగెత్తేటువంటి వాళ్ళు ఇదే తిరిగి అనుభవిస్తారు. ఇది నేను ఎవరిని శపించటానికో బాధ పెట్టడానికో మాట్లాడే మాట కాదండి. మీ సంపాదన అధికము కావాలంటే చినిగిపోయిన సంచరి వేసిన ధనాన్ని పోలి ఉండకూడదంటే ఉభయదేదోములాగా మందిరం కొరకు ఆలోచించండి. లేకుండా ధనవంతుడిలాగా ఆలోచించామా మన సంపద ఎవరికి ఎక్కడికి రాదు. ఆకాంలాగా ఆలోచించామా ఏ కుటుంబం కొరకైతే మనం ఆలోచన చేశామో ఆ కుటుంబంలోనే వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని మనం పోగొట్టుకునే ప్రమాదం ఉంటది. ఇలాగూ కాక సంఘ ధననిధి కొరకు ఆలోచించినటువంటి వారు ఇంకా చాలా లిస్ట్ ఉంది కదా చెప్పండి నాని. ఇప్పటివరకు కుటుంబ నిధి కొరకు మాత్రమే ఆలోచించిన వాళ్ళు ఏమయ్యారో చూసుకున్నాం. ఇప్పుడు సంఘ నిధి కొరకు ఆలోచించేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో చూసినట్లయితే 2వ పాయింట్లో సంఘ ధననిధి కోరుకునేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనగా వాళ్ళు ఏ స్థాయిలో, ఏ స్థితిలో, ఏ రేంజ్లో ఉంటారు అంటే అనుకోవచ్చు. నిజమేనండి, మాకు బాధేస్తా ఉంటది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా, మందిరానికి వచ్చినప్పుడల్లా బాధేస్తా ఉంటది. కొద్దు కట్టుకుంటున్నారు. మాకు బాధేస్తా ఉంటది సేవకుడు బాధలు చూసి కష్టాలు పడితే. మారేష్ గారు అంటారు, పొద్దున్నే మాకు 6 గంటలకి కాన్ఫరెన్స్ కాల్ ప్రేయర్ ఉంటుంది. 6:30కి 6 గంటలకి 6 గంటలకు కనపడతాడు ఆయన, 6:30కి కనిపించాడు ఒక్కొక్కసారి. ఏంటంటే కరువు పనికి వెళ్తున్నాం అంటాడు. కరువు పనికి తీసుకెళ్ళి దింపి రావాలండి, అందుకే నేను తర్వాత మాట్లాడలేదు. నేను ఏమైంది అంటాడు మమ్మల్ని. మళ్ళీ ఎక్కిస్తా తర్వాత సాయంత్రం ఫోన్ చేసి. అంటే ఇంత దేవుని సేవ చేస్తూ మీ క్షేమాన్ని కోరుకున్నట్టు ఆయన కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించే స్థాయి ఉన్నటువంటి ఆయన, దేవుని పక్షం ఉన్నటువంటి ఆయన పనికి వెళ్తే తప్పని నేను అంటలేదు, కానీ ఆయన సంపూర్ణంగా దేవుని సేవ చేయటానికి మీ వంతుగా మీరు దేవుని సేవ కొరకు ఏం సహాయకరిస్తున్నారు? మీ సహకారం అనేది ఎలా ఉంటుంది? ఏంటి మారేష్ గారికి నేనేమిస్తాను, మందిరానికి నేనేమిస్తాను, నేనే అడుగుతారేంటి మీరు? ఎందుకంటే ఆవిడ పొలం ఎక్కడ ఉందా ఆమెను అడిగితే బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఉద్యోగం చేస్తారు, వాళ్ళు అడిగితే బాగుంటుంది. నన్ను అడిగితే ఎలా ఇస్తా నేను? మీకైనా ఆలోచించాలి కదా, మీకైనా తెలియాలి కదా అనుకుంటారు కదా. సంఘాన్ని నిధికి వరకు ఇచ్చినటువంటి వాళ్ళలో దేవుని చేత బాగా ఆశ్రయింపడినటువంటి గుర్తింపునటువంటి వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఉన్నవాళ్ళు ఇస్తే దాంట్లో గొప్ప ఏముంటదండి. బైబిల్లో
లూకాసు వార్తలో 21వ అధ్యాయం మనం చూసినట్లయితే లూకాసు వార్త 21వ అధ్యాయము 1-4 వచనాలలో ఇక్కడ ఒక సంఘటన ఉందండి. ఏం జరుగుతుంది అక్కడ? లూకాసు వార్త 21 మొదటి వచనం. కానుక పెట్టిలో తను కానుకలను వేయించున్న ధనవంతులను ఆయన చూసెను. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి, ఈ పేద విధవ అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఇక్కడంట కానుక పెట్టిలో అందరు పట్టుకొచ్చి ఇక్కడ ఉన్న ధననిధిలో చందా వేస్తున్నారంట. యేసుక్రీస్తు వారు అక్కడ నిలబడి చందా వేసే వాళ్ళందరినీ చూస్తున్నాడు. అందరూ పట్టుకొచ్చి కానుక పెట్టిలో వాళ్ళ ధనాన్ని బట్టి, సంపాదన బట్టి డబ్బులు వేస్తున్నారు. ఒకడు 1000 రూపాయలు వేస్తున్నాడు, ఒకడు 2000 వేస్తున్నాడు, ఒక 3000 వేస్తున్నాడు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి పట్టుకొచ్చి 2-3 వేలు వేస్తున్నారు. అందులో ఒక ఆమెకి 2 లోపాలండి. ఒకటి పేదరాలంట. పేదరాలంటే ఏమీ లేదండి. పేదరాలు ఏమీ లేని ఆమె. రెండవది విధవరాలు. ఏంటంటే ఇక్కడ ఆధారం లేదు, ఆస్తి లేదు. పేద విధవరాలు. ఈ పేద విధవరాలన్నీ అందరూ వేస్తుంటే ఆమె కూడా మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. ఆమెకున్న పరిస్థితి, ఆమెకున్న స్థితి చూసి అందరూ కూడా ఆమె వైపు చూస్తుంటే యేసుక్రీస్తు వారు కూడా ఆమె వైపు చూస్తూ ఆమె వచ్చి చేత్తో ఈ సంఘం అనే ధననిధిలో ఆమె కూడా నాలుగేసింది. ఎంత వేసిందంట? 2 కాసులు వేసింది. ఎంత వేసింది? 2 కాసులు వేసింది. 2 కాసులు వేసేప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు లేచి, సోదరులారా మీరందరూ వినండి. మీరందరూ సంఘము ధననిధిలో కానుకలు వేశారు, కానీ ఇదిగో ఇక్కడ నిలబడిన స్త్రీని చూస్తున్నారే, ఈమె పేద విధవరాలు, కానీ మీ అందరికంటే ఎక్కువ వేసిందంట. అలా ఎందుకన్నాడు ఆయన? అవమానించడానక, గణపరచడానక? కనపరచడానక? వాస్తవంగా చెప్పాలంటే 2 కాసులు వేసింది ఆమెమో 1000 రూపాయలు వేసాడు. 2 కాసులు వేసిందేమో ఆయనకి ఎలా ఉంటది? తక్కువ వేసానని చెబుతున్నాడు అనుకుంటారు. కానీ అక్కడ యేసుక్రీస్తు రామని హెచ్చించిన విధానం చూస్తే అక్కడ అంటాడు, ఈమె 2 కాసులే పట్టుకొచ్చి చేస్తే ఈమె ఎక్కువ వేసిందని ఎందుకు అంటున్నానంటే అక్కడ ఒక పదం ఉంది, చాలా అద్భుతమైన పదం. మీరందరూ మీకు కలిగిన సమృద్ధిలో నుంచి కొంత వేశారు. ఎందులోంచి? మీ కలిగిన సమృద్ధిలో నుంచి అంటే 10,000 మీ జేబులో ఉంటే 1000 రూపాయలు వేశారు. 1000 రూపాయలు మీ జేబులో ఉంటే 100 రూపాయలు వేశారు. 100 రూపాయలు మీ జేబులో ఉంటే 10 రూపాయలు వేశారు. కానీ ఈ మీకు కలిగిన లేమిలో నుంచి, అక్కడ పదం చదవండి స్పష్టంగా, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, గాని ఈమె తన లేమిలో తన కలిగిన జీవనం అంతయు అంటే అసలు ఆమె దగ్గర వెనక ముందు చూసుకుంటే ఆ 2 కాసులు తప్ప ఏమీ లేవట. ఏంటయ్యి? 2 కాసులు. కాసులు అంటే చెప్పారు 2 రూపాయి బిళ్ళలు మాత్రమే ఉన్నాయండి. అంతకు మించి ఆమె దగ్గర ఏమీ లేవంట. ఆ 2 ఉన్నాయి. ఆమె జీవితానికి అవే ఆధారం. పట్టుకొచ్చి ఆ 2 అందులో వేసేసిందంట. జీవనం అంతయు వేసేసిందంట అందులో. ఎప్పుడైనా చూడండి, దేవునికి ఇచ్చే దగ్గర దేవుడు చూసే దృష్టి ఒక ఆశ్చర్యంగా ఉంటుందండి. దేవుడు ఎలా చూస్తారో తెలుసు మీరు? దేవునికి ఇచ్చేటప్పుడు, దేవునికి మనం ఇచ్చేటప్పుడు మనం అనుకునేది ఒకటి, దేవుడు చూసేది ఒకటి. ఇది ఎలా ఉంటుందంటే చిన్న జోక్ చెప్తాను మీకు. ఎవరైనా భోజనానికి వెళ్ళినప్పుడు, భోజనాలు వడ్డిస్తున్నప్పుడు కొంతమంది రైస్ పెట్టిన తర్వాత చికెన్ కర్రీ పట్టుకొచ్చి, చక్కగా మా సోదరి చాలా బాగా చేస్తారు కదా, తెలంగాణ కర్రీ అంటే చాలా ఇష్టం. చికెన్ కర్రీ పట్టుకొచ్చి బకెట్తో భోజనాల టేబుల్ మీద వరుసెట్టి వడ్డిస్తున్నారు. వడ్డిస్తున్నప్పుడు కూర వేస్తున్నప్పుడు మనం ఎక్కడ చూస్తామండి? కొందరు అయితే ఇస్తర్లో చూస్తారు, ఇక్కడ ఏమ్మా అంటారండి. కొందరైతే బకెట్లో చూస్తారు. ఎందుకో తెలుసా? అంటే మనం ఇస్తర్లో ఎందుకు చూస్తాం? నాకెంత వేసారని. బకెట్లోకి ఎందుకు చూస్తాం?
ఇంకా ఎంత ఉందని. ఇందులో చెప్తాం, నాకు ఎంత వేసారని ఇస్తలో చూస్తాడు, బకెట్లోకి ఎంత ఉందని బకెట్లోకి చూస్తాడు. ఇంతకీ కానుకలు వేసేటప్పుడు దేవుడు ఎలా చూస్తాడో తెలుసా? దేవుడు ఇస్తర్లోకి చూడండి, మీరు నవ్వారు కదా, బకెట్లోకే చూస్తాడు. ఎందులో చూస్తాడు? బకెట్లోకి. అంటే నువ్వు ఎంత ఇచ్చావు అనేది కాదు, ఎంత ఉంచుకొని ఇచ్చావు అది లెక్క. ఏ లెక్క అక్కడ? ఎంత ఇచ్చావు కాదు, ఎంత ఉంచుకొని ఇచ్చావు. ఇప్పుడు వాళ్ళందరూ కలిగిన ధన సమృద్ధిలో నుంచి పట్టుకొచ్చి కొంత కానుకలు ఇచ్చారు, ఏమే ఉన్నదంతా ఇచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఎవరు ఎక్కువ? ఆయన చూసిన దృష్టిలో ఎంత ఉంచుకొని ఇచ్చారంటే, ఈమె దగ్గర చూస్తే ఈ 2 కాసులు తప్ప ఇంకేమీ లేవు, అవి కూడా పట్టుకొచ్చి ఇచ్చేసింది. నా పరిస్థితి కూడా అదేనయ్యా, ఇంట్లో 2 రూపాయలు బిళ్ళ తప్ప నాకు కూడా ఏమీ లేవు అనేటువంటి ఎవరంటారా? ఉంటుందండి? ఆ పరిస్థితి మనకుందా? నిజంగా దేవుడు ఆమె చేసిన ఆలోచన చూడండి. అందుకే దేవుడు అక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఆమెను అధికంగా హెచ్చించారు. అక్కడ హెచ్చించబడిందంటే ఖచ్చితంగా ఏం పొందుంటుందండి? ఆశీర్వాదం పొందుకుంటుంది. ఆ స్థితిలోనే నా కుటుంబ ధననిధి ఏంటి, రేపేం చేయాలి, రేపు ఎవరు పెడతారు నాకు, రేపేం తినాలని ఆలోచించలేదండి. ఎందుకంటే ఆమెకు దేవుని గురించి తెలుసు. దేవుడు ఏమీ లేకపోయినా ఏలియాను కాకుల ద్వారా పోషించాడు కదా. దేవుడు ఏమీ లేకపోయినా అనేకమైన విషయాల్లో సమృద్ధికరణ స్థితిని కలుగు చేశాడు కదా. కనుక నేనున్న స్థితిలో నాకున్నదంతా ఆయనకి ఇస్తే అది దేవుని ఆజ్ఞ. ఎందుకంటే దేవుని మందిరపు నిధి కొరకు నేను ఇచ్చినప్పుడే నా కుటుంబపు నిధిని దేవుడు నింపుతాడనే విశ్వాసము ఆమె కలిగింది కనుక ఆమె హెచ్చించబడింది, ఆశీర్వదింపబడింది కూడా అండి. ఇది నిజంగా సంఘ నిధి కొరకు ఆలోచించేటువంటి బిడ్డలు చేసేటువంటి ఆలోచన, తద్వారా దేవుడు ఇచ్చినటువంటి దీవెనండి. ఇక్కడ ఆమె ఇచ్చింది, ఆమెను గణపరిచాడు. ఇలాంటి విధవరాలే మళ్ళీ పాత నిబంధనలో ఒక ఆమె ఉందండి. ఆమె పేరు తెలుసు ఎవరికైనా? నాకు చెప్పారు మ్యారేజ్ గారు, మిగతాది మీరు చెప్పుకోమని. ఏం పేరు ఆమె పేరు? ఏం పేరు చెప్పట్లా మ్యారేజ్ గారు కూడా? ఏ విధవరాలు ఉన్నామే? కాన్ఫరెన్స్ కాల్ వాళ్ళు చెప్పండి, ఏ విధవరాలు? సారేపతు విధవరాలండి. రాజుల మొదటి గ్రంథములో 17వ అధ్యాయంలో 14వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ ఈమె సారేపతులో ఉన్నటువంటి ఒక స్త్రీ అండి. సారేపతులో ఉన్నటువంటి ఈ స్త్రీ దేవుని పని కొరకు ఇవ్వటానికి చేసిన ఆలోచన మనం చూస్తే, ఇక్కడ ఈ పరిస్థితి కూడా ఏంటో తెలుసా? దేవుని పని కొరకు ఆమె సహాయం చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. దేవుడు ఆమె ఇంటికి ఏలియాను పంపించాడు. ఇప్పుడు ఆమె దేవుని పని చేసే సేవకుడికి సహాయం చేయాలి. ఆమె ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కానీ పరిస్థితి ఏంటో తెలుసా? ఆ పరిస్థితి ఏంటి? ఆమె ఇంట్లో పిండి ఉందంట. ఎన్ని కేజీలు పిండి అండి? పట్టెడు పిండి అండి. సోదరు చెప్తున్నారు కాన్ఫరెన్స్ కాల్లో, పట్టెడు పిండి. పట్టెడు పిండి అంటే తెలుసా? పట్టెడు అంటే మనం పిండిని ఇలా పట్టుకుంటే ఎంత పిండి వస్తుంది? పిడికిడి పిండి. మన పిడికిడి అంటాం. పిడికిడి పిండి ఉందంట, కొంచెం నూనె ఉందంట. ఆ టైంలో దేవుని సేవ చేసే, దేవుని సేవకు సహకరించే అవకాశం ఆమెకు వచ్చింది. ఇప్పుడు ఆమెకి ఒక కొడుకున్నాడు, చిన్నపిల్లోడు. ఆమె విధవరాలు, చేతిలో ఎంత పిండే ఉంది. ఇప్పుడు ఆమె 2 వైపులు చూస్తుంది. ఏ వైపు? ఇటు కొడుకు వైపు, అటు సేవకుడు వైపు. ఇప్పుడు ఎటు వేయాలి ఓటు? కొడుకుకి పెడదామా, సేవకుడికి పెడదామా? ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే బాగుంటుంది? నిజమే, మన ఇంట్లో ఎన్నో అవసరాలు ఉంటాయి. నాకు ఇంకా నా ఇంటి విషయంలో ఏ పని లేదంటే అనకలేదండి. ఇంటి పని ఎప్పుడైనా చూసారా? ఇల్లు కట్టుకుని ఎవరైనా అడగండి, నా ఇంటికి కావాల్సిన పని అంతా అయిపోయిందండి, ఇంకా ఏ పని చేయగలక్కర్లేదండి అంటారా? ఎన్ని సంవత్సరం గోడపాడ కొడతాడు, కడతాడు, కిటికీలు పెడతాడు, తీస్తాడు, బోరేస్తాడు, ఇంకెప్పుడు పని ఉంటానే ఉంటుందండి. ఉంటుందా? ఇంటి పని అయిపోయింది, ఇంకా ఈ పని ఇంట్లో ఇంకా ఏమీ లేదనే పరిస్థితి రాదు. అలా ఎప్పుడు మన ఇంటి గురించి, ఇంటి వాళ్లకు ఎన్నో అవసరాలు ఉంటాయండి. కన్న కొడుకు అండి, ఆ కొడుక్కి రొట్టె పెట్టాలి,
ఆ టైంలో దేవుని పని కొరకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఆమె ఆలోచించింది, నా కొడుకు పెట్టి ఆ పనికి పెట్టకుండా మానేనా, ఆయనకి పెట్టి వీడిని పస్తులుంచనా అని ఆలోచించింది. ఆలోచిస్తే ఆమెకు జ్ఞాపకం వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమైందో తెలుసా? దావీదు గారు కీర్తనల గ్రంథములో తెలియపరిచినటువంటి గొప్ప మాట అండి. 37వ కీర్తన 25 చదవండి. 37వ కీర్తన 25వ వచనం. ఇక్కడ నేను దావీదు చిన్నవాడనై మాట్లాడుతున్నాడు. ఉంటిని, నేను చిన్నవాడునై ఉంటేని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. చదవమ్మా. అయినను నీతిమంతులు విడవబట్టుటయు గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చాలమ్మా. ఇక్కడ నీ వాక్య భాగంలో ఒక మాట ఉందండి. ఆమెకి ఏమి గుర్తొచ్చిందంటే, దావీదు గారు చెప్పాడు, నీతిమంతుడు విడువబట్టం గాని వాని సంతానం భిక్షమెత్తడం గాని చూడలేదంట. అంటే నీతి కలిగి దేవుని యందు విశ్వాసముతో దేవుని సంఘము కొరకు మనం ఏదైనా ఇస్తే, అలా ఇచ్చినటువంటి వారు గాని వాళ్ళ పిల్లలు గాని ఎప్పుడు ఏం చేయరంట, భిక్షమెత్తరండి. భిక్షమెత్తడం అంటే ఇప్పుడు ఈ పిడికెడు పిండి పట్టుకెళ్ళి ఆయనకి పెట్టేస్తే నా కొడుకెళ్ళి ఎవరింటికాడ అడుక్కోవాలి? ఇప్పుడు అమ్మ ఆకలి అవుతుంది, ఎవరింటికి వెళ్ళి అడుక్కుంటాడు, వీడిని అడుక్కునే స్థితిలో నేను ఎలా చూస్తాను అని ఆమె ఆలోచించుకోలేదండి. ఒకటే అనుకుంది, నేను దేవుని మందిరము కొరకు దేవుని సేవకుడు కొరకు ఇస్తే నా కుటుంబానికి దేవుడే ఇస్తాడని చెప్పి, పోనీ ఆ సేవకుడికి పెట్టకుండా ఈ పిడికెడి పిండితో కొడుకుని జీవితాంతం బతికిస్తుందా? బతికిస్తుందండి? ఆ పిడికిడి పిండితో చేసే రొట్టె ఎంతసేపు ఉంటుంది? పొద్దున్న తింటే మధ్యాహ్నానికి అరిగిపోతుంది, మధ్యాహ్నం మళ్ళీ ఆకలని ఎడుతాడు. అప్పుడు ఆమె అనుకుంది, కుటుంబం యొక్క అవసరమా, దేవుని పని యొక్క అవసరమా అని ఆలోచన చేసి మొదటి అప్పము, ఆ నూనెతో ఒక అప్పము చేసి పట్టుకెళ్ళి సేవకుడికి చేసింది. పర్లేదయ్యా, నా స్థితి దేవునికి తెలుసు, దేవుడిస్తాడు. చెప్పాడు కదా, నా కుటుంబం కొరకే ఆలోచించానా, నా కుటుంబంలో ఏది అనుభవించలేము. లేదు, దేవుడి పని కొరకు ఆలోచించానా, నా కుటుంబానికి ఏం అవసరమో అనుకున్న దానికంటే ఎక్కువ దేవుడిస్తాడు అనుకుని, ఏమో కూడా ధనవంతురాలు కాదండి. ఇందాక 2 కాసులు వేసిన విధవరాలు ఉంది, ఆమె కంటే మనం తక్కువ బెటరా? ఇక్కడ ఉన్న మనం అందరము పురుషులు స్త్రీలు కూడా ఆమె కంటే ఎన్ని రెట్లు బెటర్ మనం. సారేపతి విధవరాలు ఉంది, ఆమె కంటే మనం తక్కువ బెటరా? అంటండి. ఈ ఇంట్లో మన బియ్యం డబ్బాలు ఎన్ని బియ్యం ఉంటాయి? ఎన్ని ఉంటాయి? ఆమె కంటే ఎంత బెటర్ మనం అండి. అంత బెటర్ అయి ఉన్న బియ్యం డబ్బా నిండిపోతే ఇంకొక బియ్యం డబ్బా కొందాం అనుకుంటాం తప్ప దేవుని సేవ కొరకు సహకరించే మనసు అనేది మనకు ఉండదండి. కానీ ఈమె చేసిన ఒక్క పని వల్ల ఎప్పుడైతే ఆ మొదటప్పం తీసుకొచ్చి ఆయనకి పెట్టిందో, ఆయన అన్నాడు, అమ్మా నాకు పెట్టేసావా, సరే మళ్ళీ లోపలికి వెళ్ళి నీ కొడుకు కోడి చేసుకోమన్నాడు. ఏమన్నాడు? లోపలికి చేసుకోమంటే ఏమకు తెలుసు అందులో ఏం లేదని. ఈయన ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళి చేసుకో. అదేంటంటే, నువ్వు ఇచ్చింది నీ కొరకు కాదు, దేవుని కొరకు ఇచ్చాను. అంటే నిజంగా నా వెళ్ళి చూస్తే మళ్ళా పిండి ఉంది, మళ్ళా నూనె ఉంది. తిరిగి భూమి మీద వర్షం పడేదాకా చెప్పాలంటే 3.5 సంవత్సరాల పాటు ఆ పిండి అవ్వలేదంట, నూనె పోలేదంట. ఏమలేదు? మరలా ఆ ఇంట్లోనికి ధాన్యం వచ్చేదాకా పిల్లోడు ఎక్కడికి వెళ్ళి అడుక్కోలేదు, ఆ ఆకలి అవుతుందని బాధపడలేదు. అద్భుతంగా దేవుడు పోషించాడండి. ఎలా ఆలోచించినందుకు? నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా ఇల్లు, నా సంపాదన, నా బండి, నా సైకిల్ అనుకుంటే అన్ని తుప్పట్టిపోయాయి. లేదు, దేవుని కొరకు, దేవుని నిధి కొరకు నేను ఆలోచించాలనుకున్నది. అలా అనుకున్నటువంటి ఈ కార్యపరిధురాలు కూడా దేవుని మహా ఉన్నతమైన కృప చేత అద్భుతముగా దేవుని వలన ఆశీర్వాదం పొందినట్లుగా లేఖన భాగాలు మనం చూస్తున్నాం. అలాగే షునేమీరాలుంది, ఆమె కొలగా ఆమె ఉపకారం చేసి తను గొడ్రాలుగా ఉండి సంతానాన్ని పొందుకుంది, అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంది. దేవుని వాక్య భాగంలో అనుకున్న దానికంటే గొప్పగా ఆశీర్వాదం పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరంటే ఎక్కువ శాతం దేవునికిచ్చి దేవుని దగ్గర నుంచి పొందుకున్న వాళ్ళు కాదు. దేవుడు నాకు ఇస్తే నేను దాన్ని దాచుకుంటేనే ఉంటాను అనుకున్నట్లయితే దాని మీద నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం ఎప్పటికైనా కూడా పొందలేనటువంటి వాళ్ళమై ఉంటామండి. కనుక సమయం అయిపోయింది. రేపు మరలా ఈ క్లాస్ మనం కొనసాగింపు చేసుకుంటాము. ఈ రాత్రి ఏంది, ఈ క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి? సంఘ నిధ, కుటుంబ నిధ. ఈ 2 మార్గాలలో దేనిని మొదటగా మనం ఎంచుకుంటాం? కుటుంబం చూసుకున్నాక సంఘం దగ్గరికి వెళ్దాం అనుకున్నావా? సంఘం దగ్గరికి వెళ్ళలేవు, కుటుంబంతో ఉండలేవు. సంఘము కొరకు మొదట నువ్వు
ఆలోచన చేసి సంఘము కొరకు మొదటి భాగాన్ని నువ్వు తీసావా? సంఘములో పని జరుగుతుంది, నీ కుటుంబంలో అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. నా కుటుంబమే గొప్ప అనుకున్నటువంటి ధనవంతుడు ఆ రాత్రి చనిపోయాడు. నా కుటుంబం కోసం దాచుకోవాలనుకున్న ఆకాను కుటుంబం అంతా పతనమైపోయారు. నా కుటుంబం కాదు, దేవుడే గొప్ప అనుకున్న పేద విధరాలు దీవించబడింది. నా కొడుకు కంటే కూడా దేవుని గొప్పవాడు అనుకున్నటువంటి సునేమిరాలు కూడా, సారెపురి ధరాలు కూడా అద్భుతమైన విధంగా వారు ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా లేఖన భాగాలను మనం చూస్తామండి. కనుక ఈ పాఠానికి ముగింపు మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుకున్నాం చివరిగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇలాగే అపోస్తలుడైన పౌలు గారు, అపోస్తలులు దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నప్పుడు అనేక మంది దేవుని వాక్యాన్ని విని, ఆ వాక్యం విన్న తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో తెలుసా? ఇంతకీ ఇప్పుడు నేను చెప్పే వాక్యాన్ని బట్టి మీ ఫీలింగ్ ఏంటి? మీ ఆలోచన ఏంటి? ఏదన్నా ఉంటే పెడితే వెళ్ళిపోతాం తప్ప మాకెందుకు ఇవన్నీ చెబుతున్నారు? మాకు సంబంధం ఏముంది? మా అవసరాలు మాకుండవా? మాకున్నది ఆయనకి ఇచ్చేస్తే, మాకున్నది పనికి దేవుని పనికి ఇస్తే, మాకున్నది మందిరానికి ఇస్తే మా ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? ఇవన్నీ ఎందుకు చేయమంటున్నారు? ఈ ఒక్క సబ్జెక్ట్ మాత్రం తీసేస్తే బాగుంటది కదా అని అనుకుంటున్నారా? అర్థమైతే దాని గురించి ఆలోచించే వాళ్ళు ఎలా ఉంటారో హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్తకారుడు తెలియపరిచాడు. అది చదవండి ఆ మాటలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఎలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది అయినా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకున్నారంట. ఇప్పుడు ఈ వాక్యం ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుని వెళ్తే మంచిదంట? నిజమే, దేవుని సేవకు సహకరిస్తే మంచిది, దేవుని మందిరం కొరకు సహాయం చేస్తే మంచిదని సంతోషంగా నేను కూడా ఇవ్వాలని వెళ్తున్నారనుకో, అది ఆశీర్వాదకరం. వీళ్ళు ఇలాగే చెబుతూ ఉంటారు, పని పాట లేని విషయం, మన అవసరాలు మనకే ఉంటాయి, ఈ జీవితమే నా జీవితం వదిలేయాలి తప్ప ఏది పడితే అది పట్టించుకోకూడదానికి వెళ్ళారనుకో, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడ ఈ వాక్యం చెప్పినప్పుడు అంటే వాళ్ళు సంతోషంతో, దేనికంట? ఆస్తి కోల్పోవటానికి సంతోషంతో అంగీకరించారంట. ఆస్తి కోల్పోవడం సంతోషం అంటే ఇప్పుడు ఈ పేద విధవరాలు ఆ కొంచెం రొట్టె ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? సంతోషంతో. ఆ పేద విధవరాలు 2 కాసులు ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చిందంట? సంతోషంతో. నిజంగా ఈ ఆస్తిని కోల్పోయినప్పుడు నిజంగా సంతోషం ఉంటుందా? ఉంటుందండి. అసలు ఇవ్వటమే ఇష్టం ఉండదు. ఒకవేళ ఇస్తే ఎన్నిసార్లు చూస్తామో, ఇది ఇచ్చేయాలా, ఇది ఇచ్చేయాలా, ఇది ఇచ్చేయాలా, ఎంత ఇచ్చేయాలా, ఎంత ఇచ్చేయాలా, ఎంత ఇచ్చేయాలా అనుకుని ఫైనల్ గా ఇవ్వటం మానేస్తారు. ఇచ్చిన దానిని సంతోషంగా ఇవ్వరు. కానీ దేవునికి ఇచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ హెబ్రీ గ్రంథములో వాళ్ళు తమ ఆస్తిని కోల్పోవటానికి సంతోషించారంట. ఎందుకు వచ్చింది వాళ్ళకి సంతోషం? తర్వాత మాట చదవండి. ఎలయనగా హెబ్రీ పత్రికలో నాకంటే స్పీడ్గా ఉన్నట్టున్నారు, మూసేశారు. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టింది, నీ ధైర్యం విడిచిపెట్టకూడి గొప్ప బహుమానము కలుగును. వాళ్ళు ఎందుకు సంతోషంగా ఇచ్చారో తెలుసా? దానికి ప్రతిఫలము కలిగేటువంటి బహుమానం వాళ్ళ దృష్టిలో ఉందండి. ఆ బహుమానం దృష్టిలో పెట్టుకుని సంతోషంగా వాళ్ళు దేవుని యొక్క పని కొరకు, సంఘ నిధి కొరకు వాళ్ళు ఇచ్చారంట. కనుక సంతోషముగా సంఘం పని కొరకు, సేవ కొరకు మీరు ఇస్తే మీ సంతోషాలన్నీ దేవుడు పరిపూర్ణం చేస్తాడు. కనుక దేవునికి ఇవ్వటము ఎంతో గొప్ప మేలని, దేవునికి ఇష్టమని, దేవుని యొక్క ఆజ్ఞని, తద్వారా దేవుడు మనకు కూడా ఇస్తాడని పాటని ఈ రోజు నేర్చుకున్నాం. రేపు పగలు కూడా ఇదే వాక్యం కంటిన్యూ చేసుకుంటాము. కానీ ఆ పగలు చెప్పేటువంటి వాటిలో ఏంటంటే, అసలు మనం దేవునికి ఎందుకు ఇవ్వాలి, ఇస్తే ఎంత ఇవ్వాలి, ఇస్తే ఎలా ఇవ్వాలి, ఇస్తే ఎక్కడ ఇవ్వాలి, ఇస్తే ఎవరికి ఇవ్వాలి అనే దాన్ని బట్టి ఆ వాక్య ప్రకారంగా మనం ఇచ్చి మన ఆశీర్వాదాలు దేవుని వలన మరింత అభివృద్ధి పరుచుకునేటువంటి క్రియలోనికి రేపటి తరగతిలో మనం అందరం కొనసాగుదాం. ఇప్పటి వరకు ఎంతో ఆసక్తిగా విన్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ, అలాగే ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా కూడా ఆయా ప్రాంతాల నుంచి పాల్గొన్న వారందరి కుటుంబాలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. అందరికీ వందనాలండి.